హలో సార్, నేను ఎస్ఐ సాయితేజని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏదైనా ఉంటే పొద్దున్నే మాట్లాడుకోవచ్చు కదా. ముందు నేను చెప్పేది వినండి సార్. ఇందాకెవరో వచ్చి హరీష్ని కలిశారు. ఎవరు వాళ్ళు? ఎవరో లాయర్ అని చెప్పగానే మా వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా లోపలికి పంపారు. యూస్లెస్ ఫెలోస్. వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఆ యాక్సిడెంట్ వీడు చేయలేదని నిరూపించే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో వాళ్ళకి దొరికింది. ఏంటి ఎవిడెన్సా? చూడండి ఎస్ఐ గారు, వాడు రిలీజ్ అయిపోతే ఎట్లాగా? అస్సలు బయటికి రాకూడదు. అదర్థంగా సార్ మీకు ఫోన్ చేశాను. నా దిగులల్లా నా కొడుకు సిద్ధు గురించే. వాణ్ణి ఎలాగైనా ఈ కేసు నుంచి కాపాడుకోవాలి. వాణ్ణొక పూట చూడకుంటేనే నాకు ఎంతో వెలితిగా ఉంటుంది. అలాంటిది రేపా కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడంటే నేను అస్సలు తట్టుకోలేను. ఈ గుండె ఆగిపోతుందండి. ఒక తండ్రిగా మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను సార్. కానీ ఇప్పుడు మీ అబ్బాయిని కాపాడుకోవాలంటే మీకు ఒకే ఒక్క దారుంది. ఏంటది? చెప్పండి, నేనేం చేయాలి? ఏం చేయను? కాకపోతే కొంచెం రిస్క్ ఉందండి. అది ఎంత రిస్క్ అయినా పర్వాలేదు. మా సిద్ధుని కాపాడుకోవాలి. చెప్పండి ఎస్ఐ గారు, నేనేం చేయాలి? మీకేం కావాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఆలోచించినా నాకు ఒక్కటే దారి కనిపిస్తోంది. అదేంటో చెప్పండి సార్. హరీష్ని లేపేయటం. లేపేయడమా? ఏంటి సార్, ఏం మాట్లాడరేంటి? అదే ఆలోచిస్తున్నానయ్యా. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? ఎన్నాళ్ళు వాణ్ణి ఇరికించినందుకు మీరు సంతోషించారు కదా. నిజమే, కానీ చంపడం అంటే చాలా రిస్క్ ఉంటుంది కదండి. నాకు వాడంటే ఎంత ద్వేషమైనా ఉండొచ్చు, కానీ చంపేంత పగైతే లేదు కదా. పైగా ఎంత కాదనుకున్నా నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు, మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తయ్య వాడు. అది నిజమే అనుకోండి. ఇటు కొడుకు జీవితం, అటు నా కూతురు భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.